కలెక్టరేట్ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఎన్నడూ లేని రీతిలో రబీ ఖరీఫ్ పంటల్లో రాష్ట్రంలో 49.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసి 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లో జమ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 37 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వం 1674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో ఆ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించడం జరిగిందన్నారు. అకాల వర్షాల వల్ల రైతులకు నష్టపోకుండా తడిసిన ధాన్యం అంతా కొనుగోలు చేస్తామన్నారు. ఆయన కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మే విధంగా కేవలం వాట్సాప్ ద్వారానే ఆ వెసులుబాటు కూడా కల్పించాం మొట్టమొదటిసారి. ఇది ఎక్కడ కూడా జరగలేదు భారతదేశంలో. ఒక రైతు అమ్ముకోవాలనుకుంటే ఎవరితో కూడా సంప్రదించకుండా డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే ఈ ప్రక్రియని పూర్తి చేసుకునే విధంగా ముందుకు రాగలుగుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే నమ్మకంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరింత బలపరుస్తూ ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి, రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం గౌరవ శాసనసభ్యులందరూ కూడా సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ మేము అమలుపరిచాం. అదేంటంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచే మేము టార్పాలిన్స్ రైతులకి 50% సబ్సిడీ రూపంలో అందించడానికి కోసం, అకాల వర్షాలు వచ్చినప్పుడు కానివ్వండి, ధాన్యాన్ని వాళ్ళు ఆరబెట్టుకోవడానికి కానివ్వండి, ఎందుకంటే గతంలో ఉన్నట్టు కల్లాలు ఇప్పుడు లేవు కాబట్టి, తగ్గిపోయినాయి కాబట్టి రైతులకు ఒక మంచి వెసులుబాటు కల్పించాలి. 50% సబ్సిడీతో టార్పాలిన్స్ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకురావడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏ ప్రాంతంలో అయినా సరే అంతిమంగా మేము ఆలోచించేది రైతు నష్టపోకూడదు. కష్టపడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర ఉండాల్సిందే. ఈ విషయం చాలా స్పష్టంగా మేము మిల్లర్స్కి చెప్పాము. కష్టకాలంలో రైతు ఇబ్బంది పడుతున్నారని చెప్పి హడావుడిగా కొంతమంది దళారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు దయచేసి వాళ్ళని ప్రోత్సహించబాకండి. ప్రభుత్వం మీ వెంట ఉంది. మేము తడిచిపోయిన ధాన్యం గురించి కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్ష సమావేశం ఉంది నాకు, మా శాఖకి. ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించిన తర్వాత తప్పకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ అకాల వర్షాల వలన ధాన్యం చెడిపోతే తడిచిపోయిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రతి గింజ కొనేటట్టు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. రైతులు దీని గురించి ఆందోళన చెందబాకండి. మేము మనస్ఫూర్తిగా మీతో పాటు ఒక ఆప్తమిత్రుడిగా మేము నిలబడతాం. వాళ్ళలాగా మిమ్మల్ని కుంభకోణాల కోసం మాత్రం వాడుకోం. నిజాయితీగా, పారదర్శకంగా మీతో పాటు ప్రతి అడుగు కూడా మేము నడవడానికి మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీకు సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా మరొకసారి తెలుపుకుంటాం. గోతాలు చిరిగిపోనిచ్చినాయి అంటున్నారు సార్ ప్రతిపక్షాలు. అవునండి, ఒక 10% వరకు గోతాల్లో డ్యామేజ్ గోతాలు వస్తున్నాయని మాకు వచ్చే సర్వే రూపంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో మాకు అందించిన సమాచారం కానివ్వండి, అది మా దృష్టికి వచ్చింది. తప్పకుండా ఆ కొత్త గోతాలు వచ్చేటట్టు మేము 5 కోట్ల గోతాలకి మేము ఆల్రెడీ టెండర్ ప్రక్రియ పూర్తి చేసాం. రాబోయే రోజుల్లో ఆ పొరపాటు ఇంకోసారి జరగకుండా తప్పకుండా గోతాల విషయంలో కూడా నాణ్యమైన గోతాలు సరఫరా చేసేటట్టు ఖచ్చితంగా మేము స్టెప్స్ తీసుకుంటాం. రైతుల ఖాతాలో మేము ఆల్రెడీ జమ చేసాం. ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ కోణాల నుంచి మేము పరిశీలించి క్షేత్రస్థాయిలో అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళకున్న అవగాహన, అనుభవం రెండు క్రోడీకరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాకి అదనంగా 1,00,000 మెట్రిక్ టన్నులు కేటాయించడం జరిగింది. ఏలూరు జిల్లాకి అదనంగా 50,000 మెట్రిక్ టన్నులు మంజూరు చేయడం జరిగింది. ఈ నిర్ణయంతో ఎక్కడ కూడా ఏ రైతు సహాయ కేంద్రాల్లో కూడా ఇబ్బంది కలగకూడదు. రైతులకి అమ్ముకునే పరిస్థితి, ఆ స్వేచ్ఛ ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని రైతాంగానికి ఉపయోగపడాలి, ప్రత్యేకంగా ఎవరైతే కౌలు రైతులు పాపం కష్టపడి పండించుకుంటున్నారో, నిలబడుతున్నారో, ఎక్కడ కూడా నష్టం జరగకుండా వాళ్ళని ఆదుకోవాలనే వాళ్ళు ఇచ్చిన సూచనల్ని తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో అమలుపరిచే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. వీటితో పాటు మిల్లర్లకు ఉన్న సమస్యలను కూడా మేము పరిష్కరించడం కోసం ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ప్రధానంగా ఈరోజు తీసుకున్న నిర్ణయం మేరకు అదనంగా 30 లక్షల గోతాలు
ఇమ్మీడియట్గా వివిధ రైతు సహాయ కేంద్రాలకు అందించేటట్టు మిల్లర్లని మేము కోరాం. అది వాళ్ళే దాన్ని బాధ్యత తీసుకుని పంపిణీ చేసేటట్టు నిర్ణయం తీసుకోగలిగాం. మిల్లర్లకు కూడా వెసులుబాటు కల్పించాం. బ్యాంక్ గ్యారంటీల విషయంలో 1:2 రేషియో ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నాం. తద్వారా వాళ్ళు కూడా ఎక్కడ కూడా కోట అయిపోయిందనో, మాకు ఇచ్చిన అలాట్మెంట్ అయిపోయిందనో, బ్యాంక్ గ్యారంటీలు అయిపోయినానో అనే సమాధానం చెప్పకుండా ఇమ్మీడియట్గా రైతులతోటి వాళ్ళు కూర్చుని రైతు సహాయ కేంద్రాల నుంచి వచ్చిన ఆ స్లిప్ని బేస్ చేసుకుని ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేటట్టు ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ చర్యలు తీసుకున్నాం. మన జిల్లాలో కూడా మనం ఈరోజు సమీక్ష సమావేశంలో వచ్చిన వివరాలు మీతో పంచుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 7,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం పండుతుందనే అంచనాలు వ్యవసాయ శాఖ ఇచ్చిన మేరకు పౌర సరఫరాల శాఖ నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మేము కొనుగోలు చేశాం. సుమారు 1,180 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేశాం. ఈ రబీ మాసంలో దాదాపు 350 రైతు సహాయ కేంద్రాలు, క్షేత్రస్థాయిలో 1000 మంది సిబ్బంది రైతులకి అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థని మరింత పటిష్టం చేసుకుంటూ ఎక్కడో లోటు లేకుండా గౌరవ శాసనసభ్యులతోటి సంప్రదించి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఒక కొనుగోలు ప్రక్రియ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏలూరు జిల్లాలో 3,53,000 ధాన్యం పండుతుందనే అంచనాలకు అనుగుణంగా ఇప్పటికే 2,20,000 మెట్రిక్ టన్నులు ఏలూరు జిల్లాలో కూడా కొనుగోలు చేయడం జరిగింది.